ఆన్లైన్లో ఒక బిజినెస్ని సక్సెస్ చెయ్యాలనుకుంటే ఎదురయ్యే అతిపెద్ద ఛాలెంజ్ ఏంటో తెలుసా? మన గురించి అస్సలు తెలియని ఒక అపరిచితుణ్ణి మన ప్రోడక్ట్ కొనేంత నమ్మకమైన కస్టమర్గా మార్చడం. ఇది చాలా పెద్ద సవాలు కదూ. సరే, ఈరోజు మనం సరిగ్గా దీనికి సమాధానం వెతకబోతున్నాం. అదే కన్వర్జన్ ఫనల్. నిజానికి ఇది ప్రతి ఒక్క ఎంటర్ప్రెన్యూర్, ప్రతి మార్కెటర్, మనమందరం ఫేస్ చేసే ప్రాబ్లం. మన గురించి ఏమీ తెలియని ఒక వ్యక్తిని మనం ప్రోడక్ట్ కొనమని ఎలా ఒప్పించాలి? అదెలా సాధ్యం? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మొత్తం ఆన్లైన్ బిజినెస్ ప్రపంచం తిరుగుతూ ఉంటుంది తెలుసా? అలాంటి పెద్ద ప్రశ్నకు సమాధానమే ఈ కన్వర్జన్ ఫనల్. పేరేదో టెక్నికల్గా ఉందని కంగారు పడకండి. సింపుల్గా చెప్పాలంటే ఇదొక రోడ్ మ్యాప్ లాంటిదన్నమాట. ఒక అపరిచితుడిని మన కస్టమర్గా మార్చే ప్రయాణంలో ప్రతి స్టెప్ని, ప్రతి మలుపుని మనకు చాలా క్లియర్గా చూపిస్తుంది. సరే, ఈ మొత్తం ప్రయాణాన్ని మనం చాలా సింపుల్గా 3 స్టెప్స్గా విడగొట్టచ్చు. మొదటిది అవగాహన, రెండోది పరిశీలన, ఇక చివరిది కొనుగోలు. ఈ 3 స్టెప్స్ గుండానే మనం కస్టమర్ని మన వైపు నడిపించగలుగుతాం. రైట్, ఇక ఈ జర్నీలో మొదటి అడుగుతో స్టార్ట్ చేద్దాం. మన ఫనల్లోకి ఎంట్రీ పాయింట్ అన్నమాట. అంటే టాప్లో అంతా ఇక్కడే మొదలవుతుంది. అదే అవగాహన దశ. ఈ స్టేజ్లో మన మెయిన్ గోల్ చాలా సింపుల్. మనం టార్గెట్ చేస్తున్న వాళ్ల కంట పడటం. అంతే. హే, మేమున్నాం, మా దగ్గర ఇలాంటి ప్రోడక్ట్ ఉంది అని వాళ్లకు తెలియజేయడం. ఇది ఎలా ఉంటుందంటే ఒక పెద్ద వల వేయడం లాంటిది. సరే, ఈ అవగాహన క్రియేట్ చేయడానికి కంపెనీలేం చేస్తాయి? పెయిడ్ యాడ్స్ రన్ చేస్తాయి, బ్లాగ్స్ రాస్తాయి, వీడియోలు చేస్తాయి. మరి ఇవన్నీ వర్క్ అవుతున్నాయో లేదో ఎలా తెలుస్తుంది? అక్కడే మనకు రీచ్, ఇంప్రెషన్స్ లాంటి మెట్రిక్స్ ఉపయోగపడతాయి. సింపుల్గా చెప్పాలంటే మన యాడ్ ఎంతమందికి కనిపించింది, దాన్ని చూసిన వాళ్లల్లో ఎంతమంది ఇంట్రెస్ట్తో క్లిక్ చేశారు అనేది ఇక్కడ చాలా ముఖ్యం. రైట్, ఇప్పుడు మనం ఫన్నల్లో మధ్యలోకి వచ్చేశాం. దీన్నే కన్సిడరేషన్ స్టేజ్ అంటాం. ఇక్కడే మన బ్రాండ్ని గమనించిన అపరిచితులు కాస్త ఆసక్తి చూపించి మన పొటెన్షియల్ కస్టమర్స్గా మారడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ్నుంచే అసలైన మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది తెలుసా? మన ఫోకస్ కేవలం హే మేం ఇక్కడున్నాం అని అరవడం నుంచి మీ ప్రాబ్లంకి మా దగ్గర ఒక మంచి సొల్యూషన్ ఉంది అని నిరూపించడం వైపు షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేస్తూ వాళ్ళకి వాల్యూ ఇస్తామన్నమాట. ఈ నమ్మకాన్ని పెంచడానికి ఈమెయిల్ క్యాంపెయిన్స్, కేస్ స్టడీస్ భలేగా పనిచేస్తాయి. ఉదాహరణకు ఒక కేస్ స్టడీ తీసుకుంటే మన ప్రోడక్ట్ వాళ్లలాంటి వాళ్లకే ఎలా హెల్ప్ అయిందో చూపిస్తుంది. అప్పుడు వాళ్లలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా. మరి ఆ ఇంట్రెస్ట్ని ఎలా కొలుస్తాం? వాళ్ళు మన వెబ్సైట్కి ఎన్నిసార్లు వస్తున్నారు, మన కంటెంట్తో ఎంతసేపు ఉంటున్నారు, ఇలాంటివన్నీ ట్రాక్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం జర్నీలో ఫైనల్ అండ్ మోస్ట్ క్రూషియల్ స్టేజ్కి వచ్చేశాం. ఫనల్లో అట్టడుగున వాళ్ళు డెసిషన్ తీసుకునే టైం, అదే పర్చేస్ స్టేజ్. ఈ స్టేజ్లో మన గోల్ చాలా క్లియర్ అండ్ సింపుల్. కన్వర్జన్ అంటే సేల్ జరగాలి, లేదా వాళ్ళు మన సర్వీస్కి సైన్ అప్ చెయ్యాలి. వాళ్ల ఇంట్రెస్ట్ని యాక్షన్గా మార్చాలి. మరి వాళ్లు కొనడానికి ఒక చిన్న పుష్ ఇవ్వాలి కదా. దానికోసం లిమిటెడ్ టైం ఆఫర్స్ లాంటివి ఇస్తాం. ఇప్పుడే కొనాలి అనే ఒక అర్జెన్సీ క్రియేట్ చేస్తాం. అలాగే చెక్అవుట్ ప్రాసెస్ని ఎంత సింపుల్గా ఉంచితే అంత మంచిది. లేదంటే చివరి నిమిషంలో వెనక్కెళ్ళిపోతారు. ఇక్కడ మన సక్సెస్ని దేనితో కొలుస్తాం? కన్వర్జన్ రేట్తో. అంటే ఇంట్రెస్ట్ చూపించిన వాళ్లలో ఎంతమంది నిజంగా కొన్నారు అనేది. ఇది డైరెక్ట్గా మన బిజినెస్ రెవెన్యూనే ఎఫెక్ట్ చేస్తుంది. సరే, ఫనల్ సెట్ చేసేశాం. ఇక మన పని అయిపోయిందా? అస్సలు కాదు. ఈ ఫనల్ అనేది ఒక్కసారి చేసి వదిలేసేది కాదు. ఇది ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాల్సిన ఒక డైనమిక్ సిస్టమ్. మరి దీన్ని ఎలా మెజర్ చేయాలి, ఎలా ఆప్టిమైజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ చార్ట్ చూడండి. దీన్ని ఫనల్ అని ఎందుకంటారో మీకు క్లియర్గా అర్థమవుతుంది. టాప్లో అంటే అవగాహన స్టేజ్లో 10,000 మందున్నారు. కాని పరిశీలన స్టేజ్కొచ్చేసరికి 1000 మందయ్యారు. ఫైనల్గా కొనేసరికి 100 మంది మాత్రమే మిగిలారు. చూసారా, ప్రతి స్టేజ్లోనూ కొంతమంది డ్రాప్ అవుతూ ఉంటారు. ఇది చాలా నార్మల్. కాని మన గోల్ ఏంటంటే ఈ డ్రాప్ ఆఫ్ని వీలైనంత తగ్గించటం. మన ఫనల్ మొత్తం ఎంత బాగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఒకే ఒక్క నంబరుంది. అదే ఫనల్ కన్వర్జన్ రేట్. సింపుల్గా ఫనల్లోకి ఎంటర్ అయిన వాళ్లలో ఫైనల్గా ఎంత % మంది కస్టమర్స్గా మారారు అని చెప్పేదే ఈ నంబర్. ఓకే, మనకు ఈ నంబర్స్ తెలిసాక మనల్ని మనం వేసుకోవాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ ఏంటంటే,
ఈ ఫ్లోని మనం ఎక్కడ ఇంప్రూవ్ చేయగలం? ఏ స్టేజ్లో మన కస్టమర్సు ఎక్కువగా డ్రాప్ అవుతున్నారు? ఫనల్నే ఇంప్రూవ్ చేయడం అంటే ఒక పైప్లో లీక్స్ని వెతికి సరిచేయడం లాంటిది. ఏ పాయింట్ దగ్గర ఎక్కువ మంది బయటకు వెళ్ళిపోతున్నారో ఆ లీక్ని కనిపెట్టాలి. దాన్ని గుర్తించి అక్కడ ఏదైనా చిన్న చేంజ్ చేసి చూడాలి. ఆ తరువాత ఆ మార్పు వల్ల కన్వర్జన్ రేట్ పెరిగిందా లేదా అని మెజర్ చేయాలి. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. సో ఫైనల్గా ఈ ఒక్క పవర్ఫుల్ క్వశ్చన్ గురించి ఆలోచిస్తూ ఉండండి. కస్టమర్లు మొదటి స్టేజ్ నుంచి చివరి స్టేజ్ వరకు స్మూత్గా వెళ్తున్నారా? ఒకవేళ లేకపోతే ఆ ఫ్లోని మనం ఎక్కడ బెటర్ చేయగలం? ఈ ఒక్క ఫ్రేమ్వర్క్ని కరెక్ట్గా అర్థం చేసుకుని ఉపయోగిస్తే ఏ బిజినెస్ అయినా సరే తమ కస్టమర్ జర్నీని అర్థం చేసుకోవడమే కాదు, దాన్ని సక్సెస్ఫుల్గా మార్చుకోగలదు.